తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. పలు అంశాలపై చర్చించింది టీటీడీ. స్విమ్స్ ఆసుపత్రిలో 479 నర్స్ పోస్టులు సృష్టించేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ పంపాలని బోర్డు తీర్మానం చేసింది. అలాగే టీటీడీ కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించాలని, విద్యార్థులకు సరిపడా హాస్టల్స్ నిర్మించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. టీటీడీ నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబడినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులతో సహా బోర్డు తీర్మానం ద్వారా ఎంపికైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా రెగ్యులైజేషన్ చేయాలని నిర్ణయించింది బోర్డు. అలాగే పలు అభివృద్ధి పనులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. 1,88,00,000 రూపాయలతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఎస్సి అభివృద్ధి పనుల కోసమని టెండర్ ఆమోదం చేయడం జరిగింది. 1,50,00,000 రూపాయలతో బాలాజీ నగర్ తూర్పు వైపున, అదేవిధంగా పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్ కార్డన్ లో మిగిలిపోయినటువంటి ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం జరిగింది. 14 కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగస్తుల పాత సి టైప్, డి టైప్, కొత్త సి టైప్, డి టైప్ క్వార్టర్లలో మిగిలి ఉన్న 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం తీసుకోవడం జరిగింది. టీటీడీ ఐటీ సేవల కోసమని టైర్ 3 డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉన్నాయి. ఐటీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి టెక్ రీప్లేస్మెంట్ చేయాలి. ఇందులో భాగంగా 5 ఏళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్ కోసమని 12 కోట్ల రూపాయలని మంజూరు చేయటకు ఆమోదం తెలపడం జరిగింది.